హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ యూట్యూబ్ ఛానల్. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టు జీమెయిల్ లాగానే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నెక్స్ట్ నేను అప్లోడ్ చేసి వీడియోస్ అండి ఐటీకి మీ యూట్యూబ్ ఛానల్కి వచ్చేస్తాయి. సో టుడే టాపిక్ వచ్చి అక్టోబర్ మంత్ ఫస్ట్ వీక్ లో ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ చూద్దాం. ఫస్ట్ టు 10th అక్టోబర్. సో ఇంపార్టెంట్ కరెంట్స్ అనేవి అక్టోబర్ లో చూద్దాం. ఓకే, సో డేవిడ్ టాలెస్, డంకన్ ఎం హ్యాడెన్ అండ్ మైకేల్ కోస్టారిజ్ వన్ ద నోబెల్ ప్రైజ్ ఇన్ ఫిజిక్స్. ఓకే, సో ఈ ఫిజిక్స్ లో నోబెల్ ప్రైజ్ అనేవి అక్టోబర్ లో నోబెల్ ప్రైజ్ అనేవి ఇచ్చారు కదా. సో నోబెల్ ప్రైజ్ అనేవి చాలా ఇంపార్టెంట్ టాపిక్. సో నోబెల్ ప్రైజ్ మీద సపరేట్ గా ఒక వీడియో అనేది చేస్తాను మీకు ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి. అలాగే ఇండియన్ హిస్టరీ అండ్ నోబెల్, ఇండియన్స్ ఎవరెవరు ఇంపార్టెంట్ పర్సన్స్ విన్ అయ్యారో, అలాగే ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి నోబెల్స్ గురించి ఒక వీడియో చేస్తాను, అది కూడా చూడండి. సో ప్రెసెంట్ ఇప్పుడు కరెంట్ అఫైర్స్ అనేవి చూద్దాం. సో డేవిడ్, డంకన్ అండ్ మైకేల్. సో ఆస్ట్రేలియా క్రికెటర్స్ అనే వాళ్ళు ఉంటారు కదా, డేవిడ్ వార్నర్, డంకన్ ఫ్లెచర్ అండ్ మైకేల్ క్లార్క్. సో వీళ్ళ నేమ్స్ అనేవి గుర్తుపెట్టుకోండి. సో మీకు ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో ఫిజిక్స్ లో నోబెల్ ప్రైజ్ వచ్చిన వాళ్ళు ఫేమస్ క్రికెటర్స్ ఉన్నారు కదా, డేవిడ్ వార్నర్, డంకన్ ఫ్లెచర్ లేదా హెడెన్, మైకేల్ క్లార్క్. సో ఈ నేమ్స్ అనేవి గుర్తుపెట్టుకోండి, మీకు ఈజీగా ఫిజిక్స్ లో నోబెల్ ప్రైజ్ అనేవి గుర్తుంటాయి. ఓకే, డేవిడ్ టాలెస్, డంకన్ ఎం హ్యాడెన్ అండ్ మైకేల్ కోస్టారిజ్ వన్ ద నోబెల్ ప్రైజ్ ఇన్ ఫిజిక్స్. ఓకే, 3 మెంబర్స్ కి వచ్చింది. ఓకే, సో అలా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఆశీష్ వోహరా అపాయింటెడ్ as the CEO ఆఫ్ రిలయన్స్ నిపాన్ లైఫ్ ఇన్సూరెన్స్ లిమిటెడ్. ఓకే, రిలయన్స్ నిపాన్ కి CEO ఎవరంటే ఆశీష్ వోహరా. సో ఇండియన్ క్రికెటర్ ఉన్నాడు కదా బౌలర్ ఆశీష్ నెహ్రా. సో ఆ నేమ్ గుర్తుపెట్టుకోండి, మీకు ఈజీగా గుర్తుంటుంది. ఓకే, ఆశీష్ నెహ్రా, ఆశీష్ వోహరా. ఓకే, రిలయన్స్ నిపాన్ లైఫ్ ఇన్సూరెన్స్ కి ఎవరంటే ఆశీష్ వోహరా. ఆశీష్ నెహ్రా పేరుతో గుర్తుపెట్టుకోండి. ఓకే, రిలయన్స్ నిపాన్ లైఫ్ ఇన్సూరెన్స్, ఆశీష్ వోహరా. నెక్స్ట్ ఎస్బీఐ బికమ్ ద ఫస్ట్ డొమెస్టిక్ బ్యాంక్ టు ఓపెన్ బ్రాంచ్ ఇన్ యాంగ్యో, మయన్మార్. సో మయన్మార్ లో ఫస్ట్ డొమెస్టిక్ బ్రాంచ్ ఎవరు ఓపెన్ చేస్తారంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఓకే, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బికమ్స్ ద ఫస్ట్ డొమెస్టిక్ బ్యాంక్ టు ఓపెన్ బ్రాంచ్ ఇన్ యాంగో, మయన్మార్. ఓకే, సో మయన్మార్ లో ఎస్బీఐ బ్రాంచ్ అనేది ఓపెన్ చేసింది. సో నెక్స్ట్ అర్బన్ ఏరియాస్ ఆఫ్ గుజరాత్. సో గుజరాత్ లో ఉన్న అర్బన్ ఏరియాస్ అలాగే ఆంధ్రప్రదేశ్ లో ఉన్న అర్బన్ ఏరియాస్ అన్ని కూడా ఓపెన్ డెఫికేషన్ ఫ్రీ కింద డిక్లేర్ చేశారనమాట. ఓకే, సో ఓన్లీ అర్బన్ ఏరియాస్. సో అర్బన్ ఏరియాస్ ఆఫ్ గుజరాత్ అండ్ ఆంధ్రప్రదేశ్ డిక్లేర్ ద ఓపెన్ డెఫికేషన్ ఫ్రీ. నెక్స్ట్ ఎంఎస్ సాహు అస్యూమ్స్ ద చార్జ్ as the చైర్మన్ ఆఫ్ ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ బోర్డ్ ఆఫ్ ఇండియా. ఓకే, సో ఎంఎస్ సాహు అనే ఆయన చార్జ్ తీసుకున్నాడు. సో ఆల్రెడీ అపాయింట్ చేశారు కదా ఈయన ఎంఎస్ సాహుని. సో ఈయన ప్రెసెంట్ చార్జ్ తీసుకున్నారు అనమాట. ఓకే, ఎంఎస్ సాహు అస్యూమ్స్ చార్జ్ as the చైర్మన్ ఆఫ్ ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ బోర్డ్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ వైల్డ్ లైఫ్ ఫిల్మ్ మేకర్ ప్రజ్ఞా చౌతా. సో వైల్డ్ లైఫ్ ఫిల్మ్ మేకర్ ప్రజ్ఞా చౌతా కన్ఫర్డ్ ద నైట్హుడ్ అవార్డ్ బై ద ఫ్రాన్స్. సో ఫ్రాన్స్ హైయెస్ట్ అవార్డ్ అనమాట నైట్హుడ్ అవార్డ్. సో ఈ అవార్డు అనేది వైల్డ్ లైఫ్ మేకర్ ప్రజ్ఞా చౌతాకి వచ్చింది. ఓకే, వైల్డ్ లైఫ్ మేకర్ ప్రజ్ఞా చౌతా కన్ఫర్డ్ ద నైట్హుడ్ అవార్డ్ బై ఫ్రాన్స్. సో నెక్స్ట్ పిఎం నరేంద్ర మోడీ ఇనాగరేట్స్ ద ఇండియా శానిటేషన్ కాన్ఫరెన్స్ ఇన్ న్యూ ఢిల్లీ. ఓకే, పిఎం నరేంద్ర మోడీ ఇనాగరేటెడ్ ద ఇండియన్ శానిటేషన్ కాన్ఫరెన్స్ ఇన్ న్యూ ఢిల్లీ. ఓకే, ఇండియన్ శానిటేషన్ కాన్ఫరెన్స్ ఎక్కడ జరిగింది? న్యూఢిల్లీలో జరిగింది. ఓకే, ఇండియన్ శానిటేషన్ కాన్ఫరెన్స్. అలాగే ఎవరు ఇనాగరేట్ చేశారు? పిఎం నరేంద్ర మోడీ. సో నెక్స్ట్ జార్ఖండ్ బికమ్స్ ద ఫస్ట్ స్టేట్ టు ఇంప్లిమెంట్ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ఇన్ కిరోసిన్. సో డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అనే స్కీమ్ డీబీటీ తెలుసు కదా. సో ఎల్పిజి సబ్సిడీ అనేది కొన్ని సబ్సిడీస్ అనేవి డైరెక్ట్ గా మన బ్యాంక్ అకౌంట్ లోకి ట్రాన్స్ఫర్ అయిపోతాయి, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్. సో అలాగే ఇప్పుడు కిరోసిన్ కూడా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ స్కీమ్ అనేది లాంచ్ చేశారన్నమాట. సో ఏ స్టేట్ లాంచ్ చేసిందంటే జార్ఖండ్. ఓకే, జార్ఖండ్ బికమ్స్ ద ఫస్ట్ స్టేట్ టు ఇంప్లిమెంట్ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ స్కీమ్ ఇన్ కిరోసిన్. సో నెక్స్ట్ తమిళనాడు టాప్స్ ద లిస్ట్ ఆఫ్ ఎండమిక్ ఫ్లవరింగ్ ప్లాంట్స్. ఓకే, ఎండమిక్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ లో తమిళనాడు స్టేట్ అనేది టాప్ వచ్చిందనమాట. సో సర్వే ఎవరు కండక్ట్ చేశారంటే బిఎస్ఐ బొటానిక్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు సర్వే కండక్ట్ చేశారు. సో తమిళనాడు టాప్స్ ద లిస్ట్ ఆఫ్ ఎండమిక్ ఫ్లవరింగ్ ప్లాంట్స్. తమిళనాడు స్టేట్ అనేది టాప్ వచ్చింది. నెక్స్ట్ అరుంధతి భట్టాచార్య. సో అరుంధతి భట్టాచార్య ఎస్బీఐ చైర్పర్సన్ కదా. సో ఈ టర్మ్ యాక్చువల్ గా అయిపోయింది, బట్ ఒక ఇయర్ అనేది ఎక్స్టెండ్ చేశారనమాట ఇప్పుడు. ఓకే, అరుంధతి భట్టాచార్య గెస్ట్ ఇయర్స్ ఎక్స్టెన్షన్ యాజ్ ఎ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చీఫ్. నెక్స్ట్ ఆదిత్య బిర్లా రిటైల్ కి సిఇఓ ఎవరంటే మోహిత్ కంపానీ. ఓకే, ఆదిత్య బిర్లా రిటైల్ అపాయింట్స్ మోహిత్ కంపానీ సిఇఓ. ఆదిత్య బిర్లా రిటైల్ కి మోహిత్ కంపానీని సిఇఓగా అపాయింట్ చేశారు. నెక్స్ట్ అన్ను రాణి. సో అన్ను రాణి బికమ్స్ ద ఫస్ట్ ఇండియన్ ఉమెన్ టు క్రాస్ 60 మీటర్ ఇన్ జావలిన్ త్రో. సో 16 మీటర్ జావలిన్ త్రో క్రాస్ చేసిన ఫస్ట్ ఇండియన్ ఉమెన్ అనమాట అన్ను రాణి. సో అన్ను రాణి becomes the first Indian woman to cross 60 meter in javelin throw. So Annu Rani belongs to which sport? Javelin throw. Okay, so which person becomes the first Indian woman to cross 60 meter in javelin throw? So Annu Rani. So Annu Rani belongs to Meerut, Uttar Pradesh. గుర్తుపెట్టుకోండి. సో Annu Rani belongs to UP. అలాగే జావలిన్ త్రో స్పోర్ట్స్ కి సంబంధించిన పర్సన్ అన్ను రాణి. ఓకే, సో అలాగే ఫస్ట్ ఉమెన్ టు క్రాస్ 60 మీటర్ ఇన్ జావలిన్ త్రో. నెక్స్ట్ ఢిల్లీ పోలీస్ లాంచెస్ మొబైల్ యాప్ ఫర్ సీనియర్ సిటిజన్స్. సో మొబైల్ యాప్స్ అనేవి డిఫరెంట్ యాప్స్ అనేవి వస్తున్నాయి కదా.
సో అలాగే ఒక యాప్ అనేది లాంచ్ చేశారనమాట. ఈ యాప్ ఎవరి కోసం లాంచ్ చేశారంటే సీనియర్ సిటిజన్స్ కోసం. సో సీనియర్ సిటిజన్స్ కోసం లాంచ్ చేశారు. లాంచ్ చేసింది ఎవరు? ఢిల్లీ పోలీస్. సో యాప్ నేమ్ వచ్చి ఢిల్లీ పోలీస్ సీనియర్ సిటిజన్. ఓకే, సో ఢిల్లీ పోలీస్ సీనియర్ సిటిజన్ అనే యాప్ ని ఢిల్లీ పోలీస్ సీనియర్ సిటిజన్స్ కోసం లాంచ్ చేశారు. సో అలాగే నోబెల్ ప్రైజ్ అనేది మెడిసిన్ లో ఇచ్చారు. ఓకే, నోబెల్ ప్రైజ్ ఇన్ మెడిసిన్ ఎవరికి ఇచ్చారంటే ఓషినోరి ఓసుమి. ఓకే, ఓషినోరి ఓసుమి. సో యోషిని మనం జోష్ కింద గుర్తుపెట్టుకోండి, జోష్. సో ఈ మెడిసిన్ తీసుకోవడం వల్ల మనకి బాగా జోష్ వస్తుంది అనమాట, అలా గుర్తుపెట్టుకోండి. ఓకే, మెడిసిన్ జోష్. నెక్స్ట్, రాజస్థాన్ హ్యాస్ బికమ్ ద ఫస్ట్ స్టేట్ ఇన్ ఇండియా టు అడాప్ట్ సెంట్రల్ గవర్నమెంట్ స్ట్రీట్ లైట్నింగ్ నేషనల్ ప్రోగ్రామ్ SLNP, స్ట్రీట్ లైట్నింగ్ నేషనల్ ప్రోగ్రామ్ ఇన్ ఆల్ ఇట్స్ అర్బన్ లోకల్ బాడీస్. సో రాజస్థాన్ స్టేట్ అనేది స్ట్రీట్ లైట్స్ అనేవి ఉంటాయి కదా స్ట్రీట్స్ లో, సో ఆ స్ట్రీట్ లైట్స్ అన్నింటినీ కూడా LED బల్బ్స్ తో రీప్లేస్ చేస్తుంది అనమాట. ఓకే, సో రాజస్థాన్ స్టేట్ బికమ్ ద ఫస్ట్ స్టేట్. గుర్తుపెట్టుకోండి, ఏ స్టేట్ స్ట్రీట్ లైట్స్ ని LEDs తో మారుస్తుందంటే రాజస్థాన్. నెక్స్ట్, నేషనల్ మిషన్ ఆన్ బయో ఎకనామీ. సో నేషనల్ మిషన్ ఆన్ బయో ఎకనామీ అనేది లాంచ్ చేసింది ఎవరంటే షిల్లాంగ్ మేఘాలయలో లాంచ్ చేశారు. ఓకే, నేషనల్ మిషన్ ఆన్ బయో ఎకనామీ లాంచ్ ఇన్ షిల్లాంగ్ మేఘాలయ. నెక్స్ట్, కీర్తి కల్జులాయిడ్ ఎలక్టెడ్ యాజ్ ద ఫస్ట్ ఫీమేల్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇస్తోనియా. ఓకే, కీర్తి కల్జులాయిడ్ ఎలక్టెడ్ యాజ్ ద ఫస్ట్ ఫీమేల్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇస్తోనియా. సో రీసెంట్ గా ఫేమస్ న్యూస్ లోకి వచ్చిన 3 నేమ్స్ అనేవి ఉన్నాయి. సో కొంచెం ఫెమిలియర్ గా ఉన్నాయి ఈ నేమ్స్ అనేవి, సో కన్ఫ్యూజ్ అవ్వకండి. సో అందుకే 3 ఒక దగ్గర పెట్టాను. సో ఈ ఒకసారి నోట్ చేసుకోండి. సో కైరా నర్గిహీన్, ఈవిడ ఎందుకు న్యూస్ లోకి వచ్చిందంటే ఇండియన్ ఆరిజిన్ పర్సనాలిటీ హ్యాస్ వోన్ ద 2016 గూగుల్ సైన్స్ ఫేర్. సో గూగుల్ సైన్స్ ఫేర్ లో ప్రైజ్ విన్ అవడం వల్ల ఈ న్యూస్ లోకి వచ్చింది అనమాట. సో కైరా నర్గిహీన్. ఓకే, కైరా నర్గిహీన్ ఇండియన్ ఆరిజిన్ పర్సనల్ హ్యాస్ వన్ 2016 గూగుల్ సైన్స్ ఫేర్. అలాగే కీర్తి కల్జులాయిడ్ ద ఫస్ట్ ఫీమేల్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇస్తోనియా. సో ఇప్పుడు చూసాం కదా, సో కీర్తి కల్జులాయిడ్. అలాగే కిరణ్ డిసోజా ఫస్ట్ ఇండియన్ కంప్లీటెడ్ వరల్డ్ టఫెస్ట్ రేస్ స్పార్థాన్ విత్ స్లాట్స్ ఫర్ 246.6 కిలోమీటర్స్. ఓకే, 246.6 కిలోమీటర్స్. సో మారథాన్ టఫెస్ట్ రేస్ లో కంప్లీట్ చేసిన పర్సన్ అనమాట ఈవిడ. సో దీన్ని కిరణ్ డిసోజా. సో కిరణ్ కింద గుర్తుపెట్టుకోండి, కిరణ్ కింద ఉంది కదా, సో ప్రొనౌన్సియేషన్ కొంచెం కిరణ్ లా ఉంది కాబట్టి కిరణ్ డిసోజా. అలాగే ఈ నేమ్ ని కీర్తి కల్జులాయిడ్ కింద గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఇది కైరా నర్గిహీన్. సో ఓకే, సో 3 నోట్ చేసుకోండి, కన్ఫ్యూజ్ అవ్వకండి. 3 నేమ్స్ కి కొంచెం సిమిలర్ గా ఉన్నాయి. సో నెక్స్ట్, ఆర్ రవీంద్ర. ఓకే, సో ఆర్ రవీంద్ర అక్రియేటెడ్ యాజ్ ద అంబాసిడర్ ఆఫ్ ఇండియన్ రిపబ్లిక్ ఆఫ్ గునియా. సో ఒక్కొక్క కంట్రీకి ఒక అంబాసిడర్ ఉంటారు కదా ఇండియా తరఫున. సో అలాగే రిపబ్లిక్ ఆఫ్ గునియాకి అంబాసిడర్ ఎవరంటే ఆర్ రవీంద్ర. ఓకే, రిపబ్లిక్ ఆఫ్ గునియా ఆర్ రవీంద్ర. ఆర్ అలా గుర్తుపెట్టుకోండి, రవీంద్ర రిపబ్లిక్ ఆఫ్ గునియా, రవీంద్ర రిపబ్లిక్ ఆఫ్ గునియా. నెక్స్ట్, ద క్రౌన్ ప్రిన్స్ ఆఫ్ అబుదాబి షేక్ మహమ్మద్ బిన్ జయీద్ అల్ నయహాన్. షేక్ మహమ్మద్ బిన్ జయీద్ అల్హాన్ విల్ బి ద చీఫ్ గెస్ట్ ఆఫ్ 68th రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ ఆఫ్ 26 జనవరి 2016. సో రిపబ్లిక్ డేస్ అనేవి జరుగుతాయి కదా సెలబ్రేషన్ 26 జనవరిన 2017 లో. దీనికి మన ఇండియాకి చీఫ్ గెస్ట్ కింద ఈయన ఆహ్వానించారు అనమాట. ఓకే, సో అబుదాబి ప్రిన్స్ అయిన, సో ఈ నేమ్ షేక్ మహమ్మద్ బిన్ జయీద్ అల్ నయహాన్. సో ఈయన చీఫ్ గెస్ట్ కింద మన వాళ్ళు 26 జనవరి 2017 జరిగే సెలబ్రేషన్స్ కి చీఫ్ గెస్ట్ కింద ఆహ్వానించారు. ఓకే, సో నెక్స్ట్, శివకుమార్ అపాయింటెడ్ యాజ్ ద ఫుల్ టైమ్ మెంబర్ ఆఫ్ 21st లా కమిషన్. ఓకే, 21st లా కమిషన్ ఆఫ్ ఇండియాకి ఫుల్ టైమ్ మెంబర్ ఎవరంటే శివకుమార్. ఓకే, ఫుల్ టైమ్ మెంబర్ ఆఫ్ 21st లా కమిషన్ ఆఫ్ ఇండియా శివకుమార్. నెక్స్ట్, డానియల్ రికార్డ్ విన్స్ ద మలేషియన్ గ్రాండ్ ప్రిక్స్. సో ఫార్ములా 1 రేసెస్ అన్ని కూడా ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి మీకు కోడ్ వర్డ్స్ తో ఒక వీడియో అనేది చేశాను. సో 3 minutes 4 minutes ఉంటుంది. సో వీడియోని చూడండి, మీ గ్రాండ్ ప్రిక్స్ అన్ని కూడా ఈజీగా గుర్తుపెట్టుకుంటాయి. సో నెక్స్ట్, రీసెంట్ గా మలేషియన్ గ్రాండ్ ప్రిక్స్ అనేది విన్నారు. ఇప్పటిదాకా నికో రోల్స్బర్గ్, లూయిస్ హ్యామిల్టన్, స్మాలెస్ట్ స్పానిష్ వచ్చి ముగ్గురు విన్ అయ్యారు కదా. సో ఈయన కొత్త నేమ్ అనేది ఇప్పుడు వచ్చింది. సో డానియల్ రికార్డో విన్స్ 2016 మలేషియన్ గ్రాండ్ ప్రిక్స్ విన్నర్. ఓకే, డానియల్ రికార్డో. సో కొత్త నేమ్ కదా గుర్తుపెట్టుకోండి, మలేషియన్ గ్రాండ్ ప్రిక్స్ వచ్చి డానియల్ రికార్డో. ఓకే, నెక్స్ట్, మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ డిక్లేర్స్ నాగపూర్ ఫస్ట్ డిజిటల్ డిస్ట్రిక్ట్ ఆఫ్ ఇండియా. ఓకే, సో మహారాష్ట్ర సీఎం ఉన్నారు కదా దేవేంద్ర ఫడ్నవీస్. సో మహారాష్ట్ర సీఎం ఎవరు? దేవేంద్ర ఫడ్నవీస్ డిక్లేర్స్ ద నాగపూర్ డిస్ట్రిక్ట్ యాజ్ ద ఫస్ట్ డిజిటల్ డిస్ట్రిక్ట్ ఆఫ్ ఇండియా. సో ఇండియాలో ఫస్ట్ డిజిటల్ డిస్ట్రిక్ట్ ఏంటంటే నాగపూర్ డిస్ట్రిక్ట్ అనమాట. సో నాగపూర్ డిస్ట్రిక్ట్ ఎక్కడ ఉంటుంది? మహారాష్ట్రలో. సో మహారాష్ట్ర సీఎం ఎవరు? దేవేంద్ర ఫడ్నవీస్. ఓకే, మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ డిక్లేర్స్ ద నాగపూర్ ఫస్ట్ డిజిటల్ డిస్ట్రిక్ట్ ఆఫ్ ఇండియా. సో నెక్స్ట్, మూర్గా విన్స్ ద ఫస్ట్ ప్రైజ్ ఎట్ స్వచ్ఛ భారత్ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్. సో స్వచ్ఛ భారత్ షార్ట్ ఫిల్మ్ అనే ఫెస్టివల్ అనేది జరిగింది కదా. సో ఇందులో మూర్గా ఫిల్మ్ కి ఫస్ట్ ప్రైజ్ అనేది వచ్చిందన్నమాట. ఓకే, సో మూర్గా విన్స్ ద ఫస్ట్ ప్రైజ్ ఎట్ స్వచ్ఛ భారత్ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్. ఓకే, శివపురి అనే ఆయన ఈ
షార్ట్ ఫిల్మ్ యొక్క డైరెక్టర్ అనమాట. ఓకే, సో మూర్గా డైరెక్టర్ ఎవరంటే శివపురి. సో మూర్గా షార్ట్ ఫిల్మ్ విన్స్ ద ఫస్ట్ ప్రైజ్ అట్ స్వచ్ఛ భారత్ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్. సో నెక్స్ట్ ఇండియాస్ గగన్జీత్ బుల్లర్ విన్స్ ద కొరియన్ ఓపెన్స్. ఓకే, కొరియన్ ఓపెన్ అనేది విన్ అయ్యారు ఎవరంటే ఇండియన్ గగన్జీత్ బుల్లర్. ఓకే, సో గగన్జీత్ బుల్లర్ ఇండియా తరపున. సో ఇండియా గగన్జీత్ బుల్లర్ విన్స్ ద కొరియన్ ఓపెన్. అరుణాచల్ ప్రదేశ్ సీఎం ఫ్లాగ్స్ ఆఫ్ ఆల్ ఉమెన్ మౌంట్ గోరిచన్ ఎక్స్పెడిషన్స్. ఓకే, ఆల్ ఉమెన్ మౌంట్ గోరిచన్ ఎక్స్పెడిషన్ అనేది అరుణాచల్ సీఎం అనేది లాంచ్ చేశారు. ఓకే, సో అరుణాచల్ ప్రదేశ్ సీఎం ఫ్లాగ్స్ ఆఫ్ ఆల్ ఉమెన్ మౌంట్ గోరిచన్ ఎక్స్పెడిషన్. నెక్స్ట్ కేజీ యేసుదాస్ బికమ్స్ ద బ్రాండ్ అంబాసిడర్ ఆఫ్ హరిత కేరళం ప్రాజెక్ట్. సో హరిత కేరళం ప్రాజెక్ట్ కేరళలో ఉంది కదా, సో హరిత కేరళం ప్రాజెక్ట్ అనే దానికి బ్రాండ్ అంబాసిడర్ గా కేజీ యేసుదాస్ ని నియమించారు. సో యేసుదాస్ అనే వాళ్ళు ఫేమస్ సింగర్ అనమాట. సో ఓకే, సో హరిత కేరళం ప్రాజెక్ట్ బ్రాండ్ అంబాసిడర్ ఎవరు? కేజీ యేసుదాస్. నెక్స్ట్ ఎలిఫెంట్ రీసెర్చర్ ప్రజ్ఞా చౌతా కన్ఫర్డ్ విత్ నైట్ హుడ్ అవార్డ్ బై ద ఫ్రాన్స్. సో ఈ బిట్ ఇందాక ఆల్రెడీ చూసాం కదా. సో ఈ ప్రజ్ఞా చౌతా అనేవారు వైల్డ్ లైఫ్ డైరెక్టర్ ఎవరంటే ఎలిఫెంట్ రీసెర్చర్ అనమాట. ఓకే, ఎలిఫెంట్ రీసెర్చర్ అండ్ డైరెక్టర్ ఆల్సో. సో ప్రజ్ఞా చౌతా కన్ఫర్డ్ విత్ ద నైట్ హుడ్ అవార్డ్ బై ద ఫ్రాన్స్. నెక్స్ట్ 4 to 10. సో అక్టోబర్ 4 to 10 అనేది వరల్డ్ స్పేస్ వీక్ అనమాట. ఓకే, సో 4 to 10 ని వరల్డ్ స్పేస్ వీక్ గా జరుపుకుంటాం. ఓకే, 4th to 10th అక్టోబర్ వరల్డ్ స్పేస్ వీక్. సో నెక్స్ట్ జీన్ పైర్ సేవిజర్, జే ఫ్రాజర్ స్టోర్డ్ అండ్ బెర్నార్డ్ ఎల్ ఫెరింగా ఓన్ ద నోబెల్ ప్రైజ్ ఇన్ కెమిస్ట్రీ. సో కెమిస్ట్రీలో ముగ్గురికి వచ్చింది. ఒకరు జీన్ పేరే సెవేజీ, నెక్స్ట్ జే ఫ్రాజర్ స్టోడాట్ అండ్ నెక్స్ట్ బెర్నార్డ్ ఎల్ ఫెరింగా. సో ఈ ముగ్గురికి కూడా కెమిస్ట్రీలో నోబెల్ ప్రైజ్ అనేవి వచ్చినాయి. ఓకే, నెక్స్ట్ నైన్జీత్ లాహిరి విన్స్ ద 2016 జాన్ ఎఫ్ రిచర్డ్స్ ప్రైజ్. ఓకే, నైన్జీత్ లాహిరికి 2016 జాన్ ఎఫ్ రిచర్డ్స్ ప్రైజ్ అనేది వచ్చింది. ఓకే, జాన్ ఎఫ్ రిచర్డ్స్ ప్రైజ్ విన్నర్ నైన్జీత్ లాహిరి. సో నెక్స్ట్ నైన్జీత్ లాహిరి ప్రొఫెసర్ ఆఫ్ హిస్టరీ అట్ ద అశోక యూనివర్సిటీ. సో ఈ నైన్జీత్ లాహిరి అనే ఆయన ఎవరంటే ప్రొఫెసర్ ఆఫ్ హిస్టరీ ప్రొఫెసర్ ఎక్కడంటే అశోక యూనివర్సిటీ. వాజ్ ఆన్ 4th October 2016 awarded with the 2016 John F. Richards Prize for her book Ashoka in Ancient India. సో ఏ బుక్ కి అవార్డు వచ్చిందంటే ఫర్ బుక్ అశోక ఇన్ యాన్సెంట్ ఇండియా. ఓకే, అశోక ఇన్ యాన్సెంట్ ఇండియా బుక్ అనే దానికి ఈయనకి ప్రైజ్ వచ్చింది. యాక్చువల్ గా హిస్టరీ లెక్చరర్ అట్ అశోక యూనివర్సిటీ. ఓకే, సో నైన్జీత్ లాహిరికి జాన్ ఎఫ్ రిచర్డ్స్ ప్రైజ్ అనేది వచ్చింది. సో నెక్స్ట్ ఇండియా సింగపూర్ సైన్ 3 MOUs. ఓకే, ఇండియా సింగపూర్ 3 MOUs అనేవి సైన్ చేసుకున్నాయి. ఓకే, 3 MOUs టు స్ట్రైటింగ్ టైసన్ కౌంటరింగ్ టెర్రర్ ఒకటి, స్కిల్ డెవలప్మెంట్ ఒకటి. ఓకే, సో ఇంపార్టెంట్ ఏంటంటే స్కిల్ డెవలప్మెంట్ అండ్ కౌంటర్ టెర్రరింగ్. సో టోటల్ గా 3 MOUs అనేవి ఇండియా సింగపూర్ మధ్య జరిగినాయి. సో నెక్స్ట్ ఫ్రాన్స్ బికమ్ ద ఫస్ట్ కంట్రీ టు బ్యాన్ ప్లాస్టిక్ కప్స్ అండ్ ప్లేట్స్. ఓకే, ఫ్రాన్స్ బికమ్ ఫస్ట్ కంట్రీ టు బ్యాన్ ప్లాస్టిక్ కప్స్ అండ్ ప్లాస్టిక్ ప్లేట్స్. సో ప్లాస్టిక్ కప్స్ ని ప్లాస్టిక్ ప్లేట్స్ ని ఫస్ట్ కంట్రీ ఎవరు బ్యాన్ చేశారంటే ఫ్రాన్స్ అనమాట. ఓకే, ఫ్రాన్స్ బికమ్ ద ఫస్ట్ కంట్రీ టు బ్యాన్ ప్లాస్టిక్ కప్స్ అండ్ ప్లేట్స్. నెక్స్ట్ ఫార్మర్ ఇస్రో చీఫ్ యుఆర్ రావ్. సో ఫార్మర్ ఇస్రో చీఫ్ ఉన్నాడు కదా యుఆర్ రావ్ బికమ్స్ ద ఫస్ట్ ఇండియన్ టు బికమ్ ఇండక్టెడ్ ఇన్ టు ఐఏఎఫ్ హాల్ ఆఫ్ ఫేమ్. సో ఐఏఎఫ్ హాల్ ఆఫ్ ఫేమ్ లో ఫస్ట్ ఇండియన్ పర్సన్ ఎవరంటే ఫార్మర్ ఇస్రో చీఫ్ యుఆర్ రావ్. ఓకే, యుఆర్ రావ్ బికమ్స్ ద ఫస్ట్ ఇండియన్ టు బికమ్ ఇండక్టెడ్ ఇన్ టు ద ఐఏఎఫ్ హాల్ ఆఫ్ ఫేమ్. నెక్స్ట్ ఇస్రో ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ communication satellite GSAT 18 successfully launched from Guyana. ఓకే, ఇస్రో కమ్యూనికేషన్ శాటిలైట్ ఉంది కదా GSAT 18 అనేది కమ్యూనికేషన్ శాటిలైట్ ఇస్రో లాంచ్ చేసింది అనమాట. ఓకే, ఫ్రెంచ్ గయానాలో లాంచ్ చేస్తుంది అనమాట ఈ శాటిలైట్ అనేది. నెక్స్ట్ సుశీల్ చంద్ర అపాయింటెడ్ యాజ్ ద సిబిఐటి చైర్మన్. ఓకే, సిబిడిటి చైర్మన్ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ చైర్మన్ కింద సుశీల్ చంద్ర కొత్తగా అపాయింట్ అయ్యాడు. ఓకే, సుశీల్ చంద్ర అపాయింటెడ్ యాజ్ ద సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ సిబిడిటి చైర్మన్. నెక్స్ట్ ఇస్రో కమ్యూనికేషన్ శాటిలైట్ GSAT లాంచ్ ఫ్రమ్ ఫ్రెంచ్ గునియన్. సో ఆల్రెడీ చూసాం కదా బిట్ అనేది. నెక్స్ట్ నితిన్ గడ్కరీ లాంచెస్ ఇండియన్ బ్రిడ్జ్ మేనేజ్మెంట్ సిస్టమ్. ఓకే, నితిన్ గడ్కరీ లాంచెస్ ఇండియన్ బ్రిడ్జ్ మేనేజ్మెంట్ సిస్టమ్. ఓకే, ఇండియన్ బ్రిడ్జ్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఎవరు లాంచ్ చేస్తారు? నితిన్ గడ్కరీ. నెక్స్ట్ గగన్జీత్ బుల్లర్ విన్స్ షియాన్ డాంగే ఓపెన్. ఓకే, షిన్హాన్ డాంగే ఓపెన్ అనేది ఎవరు విన్ అయ్యారంటే గగన్జీత్ బుల్లర్. నెక్స్ట్ యూనియన్ క్యాబినెట్ అప్రూవ్ సిట్టింగ్ అప్ ఆఫ్ ఇండియా ఫస్ట్ మేడి పార్క్ ఇన్ తమిళనాడు. సో యూనియన్ క్యాబినెట్ అప్రూవ్ సిటింగ్ అప్ ఆఫ్ ఫస్ట్ ఇండియాస్ ఫస్ట్ మేడీ పార్క్ ఇన్ తమిళనాడు. సో ఇండియా ఫస్ట్ మేడీ పార్క్ తమిళనాడులో లాంచ్ చేశారు. ఓకే, దీనికి క్యాబినెట్ అప్రూవల్ అనేది ఇచ్చింది. ఓకే, యూనియన్ క్యాబినెట్ అప్రూవ్ సెటింగ్ అప్ ఆఫ్ ఇండియా ఫస్ట్ మేడీ పార్క్ ఇన్ తమిళనాడు. నెక్స్ట్ కొలంబియన్ ప్రెసిడెంట్ జోయల్ మాన్యూ సనాతస్ విన్స్ ద నోబెల్ ప్రైజ్
పీస్ ప్రైజ్. సో నోబెల్ పీస్ ప్రైజ్ అనేది ఎవరు విన్ అయ్యారంటే కొలంబియన్ ప్రెసిడెంట్. ఓకే, కొలంబియన్ ప్రెసిడెంట్ జాన్ మాన్యుల్ సనాతస్ అనే ఆయన నోబెల్ ప్రైజ్ అనేది పీస్ ప్రైజ్ అనేది విన్ అయ్యారు. నెక్స్ట్ థియేటర్ లెజెండ్ హెసినా కన్హిలాల్ పాసెస్ అవే. ఓకే, థియేటర్ లెజెండ్ హెసినా కన్హిలాల్. సో ఇందులో చూడండి హెచ్ఏఎల్ హాల్ అనేది ఉంది కదా, సో హాల్ సినిమా హాల్ అలా గుర్తుపెట్టుకోండి, థియేటర్ సినిమా హాల్ కి రిలేటెడ్ కదా. సో థియేటర్ లెజెండ్ హెసినా కన్హిలాల్ పాసెస్ అవే. సో నెక్స్ట్ ప్రెసిడెంట్ ప్రణబ్ ముఖర్జీ ఇనాగ్రేట్స్ ద వరల్డ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ సమిట్. ఓకే, ప్రెసిడెంట్ ప్రణబ్ ముఖర్జీ ఇనాగ్రేట్స్ ద వరల్డ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ సమిట్. నెక్స్ట్ ద సమిట్ వాజ్ ఆర్గనైజ్డ్ బై ద ఎనర్జీ అండ్ రిసోర్సెస్ ఇన్స్టిట్యూట్. సో థియరీ అనే ఇన్స్టిట్యూట్ అనేది ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ సమిట్ అనేది కండక్ట్ చేస్తుంది. సో థియరీ ఫుల్ ఫామ్ ఏంటంటే ద ఎనర్జీ అండ్ రిసోర్స్ ఇన్స్టిట్యూట్. ఓకే, ద ఎనర్జీ అండ్ రిసోర్స్ ఇన్స్టిట్యూట్. పవన్ చామ్లింగ్ హానర్డ్ విత్ ద సస్టైనబుల్ డెవలప్మెంట్ లీడర్షిప్ అవార్డ్. ఓకే, ఈ అవార్డు అనేది ఎవరికి వచ్చిందంటే పవన్ చామ్లింగ్ వచ్చింది. ఓకే, సో పవన్ చామ్లింగ్ హానర్డ్ విత్ ద సస్టైనబుల్ డెవలప్మెంట్ లీడర్షిప్ అవార్డ్. ఓకే, పవన్ చామ్లింగ్ ఈజ్ ద సీఎం ఆఫ్ సిక్కిం. షూటర్ జీతు రాయ్ బ్యాగ్స్ ద సిల్వర్ ఎట్ వరల్డ్ కప్ ఇన్ ఇటలీ. సో వరల్డ్ కప్ షూటింగ్ సంబంధించి వరల్డ్ కప్ అనేది ఇటలీలో జరుగుతుంది. సో ఇందులో జీతు రాయ్ అయిన ఇండియన్ షూటర్ సిల్వర్ మెడల్ అనేది విన్నారు. ఓకే, షూటర్ జీతు రాయ్ బ్యాగ్స్ సిల్వర్ ఎట్ వరల్డ్ కప్ ఇన్ ఇటలీ. నెక్స్ట్ న్యూ ఫ్రాగ్ స్పైసెస్ నేమ్డ్ లిటోరియా బెల్లా డిస్కవర్డ్ ఇన్ ఆస్ట్రేలియా. ఓకే, న్యూ ఫ్రాగ్ స్పీసెస్ అనేవి ఆస్ట్రేలియాలో డిస్కవర్ చేశారు. ఓకే, న్యూ ఫ్రాగ్ స్పీసెస్ నేమ్డ్ లిటోరియా బెల్లా డిస్కవర్డ్ ఇన్ ఆస్ట్రేలియా. సో నెక్స్ట్ ఇండియన్ మౌంటైనర్ అర్జున్ వాజ్పేయి. ఇండియన్ మౌంటైనర్ నేమ్ అర్జున్ వాజ్పేయి స్కేల్స్ ద వరల్డ్ 6th హైయెస్ట్ మౌంటైన్ చోయు. ఓకే, చోయు అనే మౌంటైన్ 6th హైయెస్ట్ మౌంటైన్. సో ఈ మౌంటైన్ ని అర్జున్ వాజ్పేయి క్లైమ్ చేశారు అనమాట. ఓకే, ఇండియన్ మౌంటైన్ అర్జున్ వాజ్పేయి స్కేల్స్ ద వరల్డ్ 6th హైయెస్ట్ మౌంటైన్ చోయు. నెక్స్ట్ సిసిఈ అప్రూవ్స్ ఎక్విజిషన్ ఆఫ్ 11% స్టేక్. ఓకే, సిసిఈ అప్రూవ్స్ ఎక్విజిషన్ ఆఫ్ 11% స్టేక్ ఇన్ జేఎస్సి వక్రనోట్ బై ఓఎన్జీసీ విదేశ్. ఓకే, జేఎన్సీ వక్రనోట్ బై ఓఎన్జీసీ విదేశ్. సో అప్రూవ్ చేసింది అనమాట యాక్విజిట్ చేసుకోవడానికి. ఎంత పర్సెంట్ అంటే 11% స్టేక్. నెక్స్ట్ రఫేల్ డీల్. సో రఫేల్ ఫ్లైట్ జెట్స్ హెలికాప్టర్స్ లాంటివి ఉంటాయి కదా, సో వీటిని టైప్ పెట్టుకున్నారు అనమాట. ఎవరంటే రిలయన్స్ ఇండస్ట్రీస్ అండ్ డసాల్ట్ ఏవియేషన్ సెటప్ టు జాయింట్ వెంచర్. సో వీళ్ళిద్దరు కలిపి జాయింట్ వెంచర్ పెట్టుకున్నారు. దేనికంటే రఫేల్ డీల్ కోసం అనమాట. ఓకే, రఫేల్ డీల్ రిలయన్స్ డసాల్ట్ ఏవియేషన్ సెటప్ జాయింట్ వెంచర్. సో నెక్స్ట్ ఇండియా టు హోస్ట్ ఏషియన్ మినిస్ట్రియల్ కాన్ఫరెన్స్ అండ్ డిజాస్టర్ రిస్క్ రిడక్షన్. ఓకే, సో ఇండియా అనేది హోస్ట్ చేస్తుంది ఏం మీటింగ్ అంటే ఏషియన్ మినిస్ట్రియల్ కాన్ఫరెన్స్ అండ్ డిజాస్టర్ రిస్క్ రిడక్షన్. ఓకే, ఇండియా టు హోస్ట్ ఏషియన్ మినిస్ట్రియల్ కాన్ఫరెన్స్ అండ్ డిజాస్టర్ రిస్క్ రిడక్షన్. నెక్స్ట్ the Union Ministry of Urban Development has approved projects worth of 114 crore under Hriday scheme for improving infrastructure facilities around core heritage cities in 5 cities. So 114 crore అమౌంట్ అనేది హృదయ్ స్కీమ్. ఓకే, హెరిటేజ్ సిటీ డెవలప్మెంట్స్ కోసం 5 cities ని సెలెక్ట్ చేశారు. సో హృదయ్ స్కీమ్ కింద ఈ అమౌంట్ అనేది 114 crore. ఓకే, 5 cities ఏమనేది ఇప్పుడు చూద్దాం. ఓకే, సో 5 cities వచ్చి వారణాసి ఉత్తరప్రదేశ్ లోని వారణాసి, పంజాబ్ లోని అమృత్సర్, గుజరాత్ లో ద్వారకా, ఒడిస్సాలో పూరి అండ్ తెలంగాణలో వరంగల్. ఓకే, ఉత్తరప్రదేశ్ వారణాసి, పంజాబ్ అమృత్సర్, గుజరాత్ ద్వారకా, ఒడిస్సా పూరి, వరంగల్, తెలంగాణ. సో ఈ 5 cities ని హెరిటేజ్ సిటీలో 114 crore అమౌంట్ శాంక్షన్ చేశారు డెవలప్మెంట్ కోసం. సో ఈ 5 states ని గుర్తుపెట్టుకోవడానికి చిన్న కోడ్ వర్డ్ చూడండి, యూపీ గోడ్. ఓకే, యూపీ గోడ్. సో యూ అంటే ఉత్తరప్రదేశ్, పి అంటే పంజాబ్, జి అంటే గుజరాత్, ఓ అంటే ఒడిస్సా, టి అంటే తెలంగాణ. సో యూపీ గోడ్ అనే కోడ్ వర్డ్ యూజ్ చేసి మనం ఈ 5 states ని ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. సో నెక్స్ట్ దూరదర్శన్. సో దూరదర్శన్ అండ్ ఇగ్నో హ్యాస్ సైన్డ్ అగ్రిమెంట్ ఫర్ టెలికాస్ట్ ఆఫ్ జ్ఞాన్ దర్శన్ ఛానల్స్. సో జ్ఞాన్ దర్శన్ ఛానల్స్ అనేవి ఉంటాయి కదా, సో ఇందులో ఎడ్యుకేషన్ సంబంధించిన రిలేటెడ్ న్యూస్ అనేది వస్తూ ఉంటాయి. సో ఇది టెలికాస్ట్ చేయడానికి దూరదర్శన్ అండ్ ఇగ్నో వీళ్ళిద్దరు కూడా టైప్ పెట్టుకున్నారు అనమాట. ఓకే, దూరదర్శన్ అండ్ ఇగ్నో సైన్ అగ్రిమెంట్ ఫర్ టెలికాస్ట్ ఆఫ్ జ్ఞాన్ దర్శన్ ఛానల్. సో ఇది అక్టోబర్ 1st వీక్ లో ఉన్న ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. సో నెక్స్ట్ వీడియోలో అక్టోబర్ 2nd వీక్ 10 to 20 లో ఉన్న కరెంట్ అఫైర్స్ ఇంపార్టెంట్ అనేవి చూద్దాం. సో వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కి వాట్సాప్, ఫేస్బుక్ గ్రూప్ లో షేర్ చేస్తూ ఉండండి. అలాగే ఇంకేమైనా సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. ఓకే, థ్యాంక్ యూ.